డాక్టర్ గారు, నాకు పెళ్ళై 3 సంవత్సరాలైంది. పిల్లలు లేరు. ఇటీవల ల్యాబొరేటరీ పరీక్షలో నా వీర్యంలో 70,000 మిలియన్ల వీర్య కణాలున్నట్లు వచ్చింది. అవి తక్కువ ఎక్కువ? నేను సంప్రదించిన డాక్టర్ గారు సంతానం కలగడానికి అవి సరిపోతాయి అంటున్నారు. మరి మాకు పిల్లలు ఎందుకు కలగడం లేదు? సలహా చెప్పండి అంటున్నారు. పిల్లలు కలగకపోవడానికి వీరి కణాలు ఒక్కటే కారణం కాదు కదండి. అసలు లేడీస్ లో అన్నం విడుదల ఉండాలి. అన్నం విడుదల అన్నం ఫిలోపిన్ జీవులు ప్రయాణించాలి. అక్కడ రెండు పురుష బీజకణము స్త్రీ అండము కలిసి ఒక సంయుక్త బీజకణం పిన్నెల చిన్న పిన్నెల అక్కడి నుంచి ట్రావెల్ చేసుకొచ్చి గర్భాశయం చేరాలి. గర్భాశయం ఎండోమెట్రీ అనేది హెల్దీగా ఉండాలి. ఇవన్నీ ఉండాలి. అలా ఉండగా ఇప్పుడు ఈయన వీర్య కణాలు 70 మిలియన్స్ ఉన్నాయన్నారు. ఓకే, 70 మిలియన్స్ ఉన్న కదలిక మోర్ దెన్ 60% ఉండాలి. మెటిలిటీ ఉంటుంది. యాక్టివ్ మెటిలిటీ అనేది 60% నుంచి ఉండాలి. 60% తక్కువ ఉన్నట్లయితే సాధారణంగా ఉన్న సంఖ్య ఉన్నప్పుడు కూడా అంతగా ప్రయాణించలేదు. ఇప్పుడు ఏంటంటే వేరు మార్గంలో వీరు కలపబడ్డ వరకు ఆ వీరు కణాలు నిదానంగా ప్రయాణించాలి. గర్భాశయానికి ఫిలిపిన్ ట్యూబ్లోకి రావాలి. వీరు కణాలు కదలిక లేకపోయింది. సంఖ్య ఉంది, కదలిక లేదు. అవి బెల్లుగా ఉన్నాయి, యాక్టివ్గా లేవు. అప్పుడు వీరు కణాలు ఉన్నా ఫలితం లేదు. అదే ఎలా యాక్టివ్ మెటిలిటీ ఎంత ఉంది అది చూడాలి. కొంతమందికి లేకపోయిన కారణం ఏంటి? అక్కడ టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు, లేదా థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు, ప్రోలాక్టిన్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు. ఈ విధంగా హార్మోన్ డిఫెక్ట్ ఉండొచ్చు. ఆ హార్మోన్ డిఫెక్ట్ మనం కరెక్ట్ చేసి చూడాలి. అదే కేవలం నా వీరి కణాల సంఖ్య ఉంది కనుక సరిపోదు. కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాలు ఇప్పుడు డైట్ పర్సన్ ఉంటారండి, వాళ్ళకి అన్ని బాగా ఉంటాయి. అన్ని బాగా కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ రాదు. డయాబెటీస్ ఉంటే, షుగర్ ఉంటే కొంతమందికి ఎందుకు రాదంటే ఆ డయాబెటీస్ వల్ల, షుగర్ కంట్రోల్ వల్ల ఆ లోపల జెనెటిక్ మెటీరియల్ ఇస్తారా, ఆ జెనెటిక్ మెటీరియల్ డ్యామేజ్ అయింది. అప్పుడు ప్రెగ్నెన్సీలో చూడకండి వీరి కణాల సంఖ్య చాలా బాగుంది, కదలిక ఉంది అన్నీ అనుకుంటారు. కానీ వీరి కణాల్లో ఉండే జీన్స్ జెనెటిక్ మెటీరియల్ క్రోమోజోమ్ అది సరిగ్గా ఉండవు. సరిగ్గా వల్ల ఇంకా రాదు. అంటే కారణం చేసి పరిశోధన కాబట్టి అడ్వాన్స్డ్గా మన టెక్నిక్స్ ద్వారా పరిశీలిస్తే తప్పకుండా కారణం వస్తుంది. ఆ కారణం బట్టి చికిత్స చేసి వీళ్ళు